నా లోకేష్ గారు విద్యార్థులకు సంబంధించి ఫీజు రివర్స్మెంట్ దశల వారీగా అమలు చేస్తామని చెప్పడం జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందన్న. అంటే ఇన్ని రోజులు ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా అని చెప్పి ఒక చిన్న డౌట్ అన్నమాట మనకి. ఇన్ని రోజులు ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుండి మనం ఏం చేయకుండా మీట్స్ పెట్టి ఆ ట్రస్ట్ మనకు మొన్న యుఫోరియాని జరిపించారనమాట. అది ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం ఒక పబ్లిసిటీ స్టంట్లా అనిపించింది అనమాట స్టూడెంట్స్ అందరికీ. అది లైక్ ఫండ్స్ కోసం టికెట్స్ అమ్ముకొని అదే డబ్బులు మనకి ఇస్తున్నారా లేదా ఎలాగా? మొన్న చంద్రబాబు గారు ఒక మీటింగ్లో అన్నారనమాట, డబ్బులు ఎలా సంపాదించాలి నాకు చెప్పండి అని స్టూడెంట్ ఒకటి అడిగితే. అంటే డబ్బులు ఎలా సంపాదించాలో మేము చెప్పాలంటే మరి చంద్రబాబు గారికి మనం ఓటు ఎందుకు వేయాలి, ఎందుకు గెలిపేయాలి? అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, జాబ్స్ రావాలంటే కంపెనీలు రావాలంటే టైం పట్టేది అని చెప్పి. ఆ గ్యాప్లో ఏం చేయాలి అంటే స్టంట్లు చేసుకోండి, బైకులు ఇచ్చుకోండి అన్నారు. అది కరెక్టా? రైట్. ఇంకోటి ఏంటంటే ప్రతి మాటకి సనాతన ధర్మ అంటున్నారు. దానికి ముందు నేను క్రిస్టియన్ని, నా పిల్లం క్రిస్టియన్ అన్నారు, నేను ముస్లిం సోదరులతో పెరిగాను అన్నారు, ఇప్పుడు సనాతన ధర్మ అంటున్నారు. అంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్క మాట అంటున్నారు. అది కరెక్టా? లైక్ ఎలా అయిపోయిందంటే ఆటలా అయిపోయింది అన్నమాట అందరికీ. ఓకే, ఇప్పుడు మేలుకొని వస్తున్నారా అంటే ఓకే, మంచిదే. ఇంకా మంచి చేస్తారు అంటే ఇంకా మంచిదే. మనకి చూద్దాం, ఇంకా మనకి టైం ఉంది కాబట్టి ప్రభుత్వానికి చూసి ఈ నెక్స్ట్ 4 yearsని బట్టి మనం వాళ్ళకి మళ్ళీ ఓటు వేయాలా లేదా మళ్ళీ మార్చేయాలా, వీళ్ళని దింపేయాలా అనేది స్టూడెంట్స్ మామూలుగా చదువుకున్న వాళ్ళు అయితే బుర్ర ఉండిద్ది, వాళ్ళు ఆలోచించి ఓటేస్తారు. లేదు నాకు సినిమాల పిచ్చి ఉంది, నాకు కులం పిచ్చి ఉంది అని ఉన్నవాళ్ళు అయితే మనం ఏం చేయలేమన్నా. చదువుకున్న వాళ్ళు అయితే ఆలోచించి ఏ ప్రభుత్వం మంచిదో దానికే వేస్తారు. మంచి చేస్తే మంచికి, చెడు వేస్తే చెడుకి. అది కాలేజ్ స్టూడెంట్స్ మీద కాలేజీ యాజమాన్యం మొత్తం కూడా ఒత్తిడి తీసుకొస్తుంది, అలా తీసుకొస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా లోకేష్ గారు అంటున్నారు. కాలేజ్ ఒత్తిడి తీసుకొస్తుంది అంటే ముందు మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఇప్పుడు లేదు. ఐఎమ్ అ గ్రాడ్యుయేట్, ఓకే. నేను చదివినప్పుడు నాకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇప్పుడు నా తమ్ముడు చదువుతున్నాడు, ఆడికి లేదు. నాకు అనిపించింది ఏంటంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు మనవి స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఇవ్వాలి. ఎందుకంటే చదువుకోవాలి కంటే. అంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది, చదువుకోవద్దు మీరు మానేయండి అంటుందా? ఇండైరెక్ట్గా అది చెప్పినట్టే. సో గవర్నమెంట్ మనకి ప్రోత్సహించాలి కానీ అడ్డం కొడుతున్నాం అంటే అది కరెక్ట్ కాదు. అది అలా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పడం జరుగుతుంది, తల్లికి వందనం అని చెప్పేసి అన్నాము, మే నెలలో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇంప్లిమెంట్ చేస్తాను అంటున్నారు కానీ చేశాను అనట్లేదే. మనకి ఈ సంవత్సరం మొత్తం ఏం చేశారు? ఈ సంవత్సరం మొత్తం చదువుకున్న పిల్లలకి కానీ లేదా గ్రాడ్యుయేట్స్కి కానీ ఏం చేశారని చెప్పి అంటే వాళ్ళందరూ అన్యాయం అయినట్టేనా? వాళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? అంటే ఈ సంవత్సరం చదువుకున్న వాళ్ళు చదువుకోకుండా వదిలేసి ఉంటే ఎలాగా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తామని చెప్పారు, ఇద్దరికి ఇస్తామని చెప్పారు కదా, అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తావా? ఎలాంటి నిబంధనలు లేవంటూ కూడా సీఎం గారు అంటున్నారు. అంటే చెప్పడానికి 100 మంది 100 అంటారండి. అది అయ్యేదాకా మనం చెప్పలేం చేశారా లేదా. ఇదే ఇంటర్వ్యూ మీరు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేసాము అనే మాట తర్వాత మీరు వచ్చి ఇంటర్వ్యూ చేయండి, అది నిజంగా అయిందా లేదా అప్పుడు వచ్చింది మీకు బయటికి. అంతేగాని మేము చేస్తామని వాగ్దానాలు ఓటేయడానికి ముందు చాలా అన్నారు, ఏం జరగలేదు. ఇప్పుడు కూడా అంటున్నారు కానీ వస్తాయో లేదా ఎవరికి తెలియదు. అది అంటే ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, ఆర్థికంగా అంటుంటే నాకు నవ్వు వస్తుందండి. అంటే యాక్చువల్గా మొన్న ఎలక్షన్స్కి ముందు మనకున్న స్టేట్ లోన్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ, ఓట్ వేసిన తర్వాత ఏదైతే లోన్ ఉందో చాలా ఎక్కువ. అండ్ మనకి ఫైన్స్ కానీ ట్యాక్స్ కానీ అన్నీ పెరిగాయి, ఏం తగ్గలేదు. ఎక్కడ కూడా మనకి ఏమంటారంటే మిడిల్ క్లాస్ పీపుల్ కోసం అనేది ఏం తగ్గలేదు. ఈవెన్ ఇప్పుడు చూసుకోండి, స్టూడెంట్స్ అంటున్నారు కదా, స్టూడెంట్స్కి ఫైన్స్ చూసుకోండి. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు. వెనకాలోడికి హెల్మెట్ లేకపోవడం ఫస్ట్ టైం నేను చూడడం. అంటే ఫారిన్లో ఏదో అనుకోవచ్చు కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసేటప్పుడే 1000 రూపాయలు అంటున్నారు. అంటే యాక్చువల్గా స్టూడెంట్ అనే వాడి దగ్గర ఉండే డబ్బులే చాలా తక్కువ.
అలాంటిది ఇద్దరు వెళ్తే స్టూడెంట్స్ 2000 ఎగిరిపోవడం అంటే వాళ్ళు ట్యూషన్ ఫీజే కట్టుకుంటారా, కాలేజ్ ఫీజే కట్టుకుంటారా, మీకు ఫైన్లే కట్టుకుంటారా కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుతూ 3-4 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరుగుతుంది. మీరేమన్నారు? రావచ్చన్న, తప్పకుండా రావచ్చు. ఎందుకంటే జగనన్న ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ కనిపించకుండా చేశాడు. ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే చిన్నపిల్లలకి ఇంగ్లీష్ మీడియం, జెడ్పీ హై స్కూల్స్లో అన్నిట్లో కూడా డిజిటల్ స్కూలింగ్, అందరికీ సర్టిఫికేషన్ కోర్సెస్. నేను ఫారెన్ వెళ్దాం అనుకొని ఆగిపోయా ఎందుకంటే బడ్జెట్ ఇష్యూ వల్ల. కానీ జగనన్న అందరికీ ఫారెన్ సర్టిఫికేషన్స్ అన్నీ ఇప్పిస్తా అన్నాడు. ఎప్పుడు 10th క్లాస్ లోపలే. మనం గ్రాడ్యుయేట్స్కి ఎంఎస్కి ఫారెన్ వెళ్తాం అన్న వాళ్ళం ఆయన స్టూడెంట్స్ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇస్తా అన్నాడు. ఇట్స్ అ గ్రేట్ ఐడియా. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ అనగానే గుర్తు రావాల్సింది పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రోడ్స్, ఇవే. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనిదే ఏ సిటీ కూడా డెవలప్ అవ్వదు. హైదరాబాద్ అనేది మనం హైటెక్ సిటీ అంటున్నాం. ఎందుకు అంటున్నాం పెద్ద పెద్ద సిటీ అని చెప్పి? ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, రోడ్స్ కట్టారు, డ్యామ్స్ కట్టారు, అన్నీ ఉన్నాయి. అక్కడ మనకేం లేవు, ఆ ప్రకాశం బ్యారేజ్ తప్ప. ఎవరైనా తిరగాలన్నా కూడా అక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు, అంతే. ఆ జగనన్న చేసిన చిన్న తప్పు ఏంటంటే చాలా డబ్బు ఖర్చు పెట్టి అంబేద్కర్ బొమ్మని పెట్టారనమాట. పెట్టాలి, తప్పు కాదు, పెట్టాలి, కానీ చాలా డబ్బు దాని మీద ఖర్చు పెట్టేశారు. నేను అనుకునేది లైక్ ఆ స్టూడెంట్ పర్స్పెక్టివ్ ఏంటంటే అంత డబ్బు దానికి అనవసరం. పెట్టాల్సినంత పెట్టి ఆ స్టాచ్యూ నిర్మించి దానికి మిగిలిన డబ్బులు మొత్తం డెవలప్మెంట్ కింద వాడాలి. కానీ దానికోసం మాత్రమే 400 కోట్లు వాడా అనేది తప్పది. ఆ ఒక్క తప్ప జగనన్న చేసిన దాంట్లో ఎక్కడ కూడా నాకు తప్పు కనపడలేదు. అండ్ జాబ్స్ అంటారా, లైక్ కంపెనీస్ రావడానికి టైం పట్టిద్దని వీళ్ళు అన్నారు. సేమ్ కంపెనీస్ రావడానికి టైం పట్టిద్ది, కానీ ఆ గ్యాప్లో జగనన్న వాలంటరీ జాబ్స్ ఇచ్చాడు. అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న స్టూడెంట్స్కి కూడా జాబ్స్ వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ స్టడీస్కి వాళ్ళే కట్టుకునేలాగా వాలంటరీ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా? లేవు. అసలు వాలంటరీ అంటే ఎవడు అని తెలీదు. అది నేను చెప్తుంది.